Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. AERN 888331 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. సో హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎంబీఏ స్టూడెంట్స్ కి ఎన్ఐఎస్ఎం నుంచి కొన్ని సర్టిఫికేషన్స్ మనం సెలెక్ట్ చేసాము. అది కూడా ఒక 6 సర్టిఫికేషన్స్. సో ఒక ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ చూసుకుంటే చాలా ఉంటాయి. వాటిలో ఒక ఎంబీఏ స్టూడెంట్స్ కి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఇచ్చే సర్టిఫికేషన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ 6 సర్టిఫికేషన్స్ అనేది ఏ విధంగా వాళ్ళకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది, జాబ్ ఎంట్రీ కోసం ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుంది, నాలెడ్జ్ ఎంతవరకు వాళ్ళు పొందొచ్చు ఈ సర్టిఫికేషన్స్ వల్ల, ప్రతి ఒక్క విషయం ఇక్కడ డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము. సో అందరికి ముందుగా ఎంబీఏ ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ అవసరమా? సో ఒక ఫైనాన్స్ చేసే మనిషి ఒక కాన్సెప్ట్ నాలెడ్జ్ అనేది ఎంబీఏ ఇచ్చింది, కానీ ఇక్కడ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి మార్కెట్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కవర్ అవుతుంది ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ మార్కెట్ నాలెడ్జ్ పొందుతారు. జాబ్ కోసం ఆల్రెడీ రెడీ అయ్యి మనం ఈ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాము ఈ పర్టికులర్ కోర్స్ వల్ల. రెజ్యూమ్, స్టాండర్డ్ రెజ్యూమ్ కన్నా అడిషనల్ గా మనం ఎన్ఐఎస్ఎం మ్యాండేటరీ కోర్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మన వాల్యూ అనేది పెరిగింది. రెగ్యులేషన్స్ తెలుసుకుంటాము. సో ఎందుకంటే ఫైనాన్స్ ఫీల్డ్ లో ఉండేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది ఒక రెగ్యులేటరీ బేసిస్ మీద రన్ అవుతుంది. సో ఆ రెగ్యులేషన్స్ మనకి ఖచ్చితంగా తెలియాలి. సో ఇవన్నీ అడిషనల్ అడ్వాంటేజ్ మనం చెప్పుకోవచ్చు ఈ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ ద్వారా. సో ఈ 6 కోర్సెస్ గురించి మనం కొద్దిగా వివరంగా అర్థం చేసుకుందాము. ఫస్ట్, కెరియర్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, సో దాని తగ్గట్టు మీరు పర్టికులర్ కోర్సెస్ అనేది చేసుకోవచ్చు. సో చాలా క్లియర్ గా మనకి డిఫరెంట్ ఐడియాస్ తోటి మనం ఉంటాము. సో మేము స్పెసిఫిక్లీ ఈ ఫీల్డ్ లోనే ఉంటాము అనే ఆలోచన ఉంటే డెఫినెట్లీ ఈ సింగిల్ ఒక కోర్స్ తోటి మనం ఆగొచ్చు. కాదు, మనం అన్ని కోర్స్ వల్ల మనం నాలెడ్జ్ పెంచుకుందాము, సర్టిఫికేషన్స్ కూడా మనకు ఉంటాయి, ప్లస్ మనకి ఎంబీఏ కూడా ఉంటది, అన్ని యూస్ఫుల్ గా ఉంటాయి, వెల్ అండ్ గుడ్ అనేది అంటాను. అన్నిటికన్నా మంచి నిర్ణయం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంబీఏ కోర్స్ తో పాటు ప్రతి ఒక్క ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ అనేది మీ రెజ్యూమ్ కి వాల్యూ యాడ్ చేసింది. సో 1 by 1 అర్థం చేసుకుందాము. ఎన్ఐఎస్ఎం సిరీస్ 5A, దీన్ని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేషన్ కూడా అంటాము. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ లో మినిమం లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి ఫర్ మ్యూచువల్ ఫండ్ సేల్స్ చేసే పర్సన్ కి. సో మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది పర్టికులర్ కోర్స్ లో కవర్ చేసుకుంటారు. సో ప్రిసైజ్లీ ఒక స్టూడెంట్ నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్కేప్ అంటే ఓవరాల్ గా ఒక మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ ఏంటి, సో మ్యూచువల్ ఫండ్స్ ప్రొడక్ట్స్ ఏంటి అన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటాము. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ రిస్క్ ని మనం ఎవాల్యుయేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాము. ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం, సిస్టమాటిక్ ప్లానింగ్, మనం స్ట్రాటజీస్ అర్థం చేసుకుంటాము. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యమైనది టాక్సేషన్ ఇంకా రెగ్యులేషన్స్ రెండు మనకి తెలియాలి. సో ప్రొడక్ట్ వెనకాల ప్రతి ఒక్క విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ పొందిన తర్వాత నెక్స్ట్ జర్నీ డెఫినెట్లీ మనం ఎక్కడ ఈ ఎంబీఏ కోర్స్ తో పాటు ఈ ఎన్ఐఎస్ఎం 5A కోర్స్ చేసిన తర్వాత మనం ఏ ఫీల్డ్ లో మనం వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకి స్క్రీన్ ఎదురుగా కనిపిస్తుంది. ఇండిపెండెంట్ గా మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉండొచ్చు, ఒక రిలేషన్షిప్ మేనేజర్, బ్యాంక్స్ లో మీరు పనిచేసేటప్పుడు రిలేషన్షిప్ మేనేజర్ లేకపోతే బ్యాంకింగ్ ఆఫీసర్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో మీరు వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్, ప్రతిదీ మీరు చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇన్వెస్టర్ అవేర్నెస్ ట్రైనర్. సో ఒక ఎన్ఐఎస్ఎం 5A కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఫీల్డ్ లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఎన్రోల్ చేసుకొని మీరు ఒక ఇన్వెస్టర్ అవేర్నెస్ ట్రైనర్ గా కూడా మీరు ముందుకెళ్ళవచ్చు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది. ప్లస్ రిమెంబర్, మనం ఇక్కడ మాట్లాడుకున్నది ప్రతి ఒక్క సర్టిఫికేషన్ మ్యాండేటరీ కోర్స్. సో ఆ ఫీల్డ్ లో మీరు ఉంటే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సిందే. నెక్స్ట్ కోర్స్ గురించి చాలా లైవ్లీగా చాలా మంది
దీనికి ఇష్టపడతారు. సో ఒక ఎంబీఏ స్టూడెంట్ కి డెఫినెట్లీ ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఈక్విటీ డెరివేటివ్స్, సో NISM సిరీస్ 8 అంటాము. సో డెరివేటివ్స్ గురించి పూర్తి వివరాలు, అది మార్కెట్ అవుట్లుక్ గురించి మాట్లాడినా, ట్రేడింగ్ స్ట్రాటజీస్, క్లియరింగ్, సెటిల్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కటి మనం ఈ పర్టికులర్ కోర్స్ లో తెలుసుకుంటాము. సో ఓవరాల్ గా సో ఫండమెంటల్స్, సో డెరివేటివ్స్ ఏంటి, ఫార్వర్డ్స్, F&O ఏంటి, ఇండెక్స్ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ ఏంటి డిఫరెన్స్, ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా అర్థం చేసుకుంటాము. రిస్క్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రిస్కియస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో రిస్క్ ఇంకా సెటిల్మెంట్ ఏ విధంగా సిస్టమ్ ఫాలో అవుతారు, ప్లస్ రెగ్యులేషన్ ఫ్రేమ్ వర్క్ ఏంటి అనేది తెలుసుకుంటాము. సో డెరివేటివ్స్ గురించి మనం స్కూల్స్ లో కాలేజెస్ లో మనం బేసిక్ ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ దీని దాకా మనం ఉంటాము. కొద్దిగా కొన్ని స్ట్రాటజీస్ చూస్తాము, కానీ ఇక్కడ చాలా డెప్త్ లో మనకి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ప్లస్ ఎగ్జామినేషన్ లో ఈ కాన్సెప్ట్స్ టెస్ట్ చేస్తారు. థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు నాలెడ్జ్ బేసిస్ మీద ఈ టెస్టింగ్ అనేది జరిగింది. సో యూజెస్, మనం ఈ సర్టిఫికేషన్ వల్ల మనం ఈక్విటీ డీలర్ అవ్వచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ సపోర్ట్ టీమ్ లో మనం ఒక పార్ట్ అనేది మనం వెళ్ళొచ్చు. F&O రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు కంపెనీస్ లో, సో అది కూడా మీరు ఆ రోల్ కోసం కూడా మీరు వెళ్ళొచ్చు. ప్లస్ మార్కెట్ అనలిస్ట్, F&O మార్కెట్ అనలిస్ట్ మనం టీవీలో కూడా చూస్తాము. సో ఆ రోల్ లో కూడా మనం చిన్నగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ బ్రోకింగ్ ఫర్మ్స్ లో చాలా యూస్ఫుల్ అయ్యే అనే పార్ట్ మనం చెప్పుకోవచ్చు. సో NISM. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు యాజ్ MBA స్టూడెంట్. సో రీసెర్చ్ అనలిస్ట్ 5, సో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము 15. సో NISM సిరీస్ 15 రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్. సో ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, సో స్టాక్ మార్కెట్స్ లో సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ అనేది మనం ఏ విధంగా డెవలప్ చేసుకుంటామంటే ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాము. స్టెప్ బై స్టెప్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఎలా చేయాలి, ప్లస్ ఫైనాన్షియల్ అనాలిసిస్. సో యాన్యువల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ యాన్యువల్ రిపోర్ట్స్ లో ఏ విషయాన్ని డీటెయిల్స్ తోటి మనం తెలుసుకోవాలి. ప్లస్ లాస్ట్ లో ఒక రీసెర్చ్ ఎలా రైట్ చేయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది మనం ఈ పర్టికులర్ కోర్స్ ద్వారా ఒక MBA స్టూడెంట్ తెలుసుకుంటాడు. సో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ అనలిస్ట్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో అవసరమైనది. సో అది ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, అసోసియేషన్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్, సో ఈవెన్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ద్వారా కూడా మనం వెళ్తుంటే అక్కడ మనం స్టాక్ మార్కెట్ కంటెంట్ క్రియేటర్ కూడా మనం లాగా ఉండొచ్చు. సో అనలిస్ట్ గా మీరు ప్రతి ఒక్క రోల్ మీరు చూసేది మీరు డెఫినెట్లీ అప్రోచ్ అయ్యి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొద్దిగా అడ్వైజరీ సైడ్ కోర్సెస్ ఇది. సో ఇక్కడ NISM సిరీస్ 10 ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా మనం మన కెరియర్ ని తీసుకెళ్ళాలి. సో ఇక్కడ రోల్ టోటలీ డిఫరెంట్ గా ఉంటది. సో పర్సనల్ ఫైనాన్సెస్ లో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, క్లయింట్ ప్రొఫైలింగ్, ప్లస్ ఓవరాల్ గా కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటాం ఈ పర్టికులర్ కోర్సు. సో 1-to-1 ఇంటరాక్షన్ చేసే ఫీల్డ్ తోటి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ పర్టికులర్ కోర్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో పర్సనల్ ఫైనాన్సెస్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్, రిస్క్ ప్రొఫైలింగ్, సూటబిలిటీ, ఇన్వెస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు డిసిషన్ మేకింగ్ రోల్ లో అది మనం అర్థం చేసుకుంటాము. టాక్సేషన్ అండ్ రెగ్యులేషన్, ప్లస్ ఒక ఎథికల్ బేసిస్ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఆ రోల్ మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాము ఈ 10 లో. సో ఆర్గనైజేషన్స్ ఇవాళ అడ్వైజరీ ఇంకా వెల్త్ మేనేజ్మెంట్ రోల్స్ తోటి చాలా జాబ్ ప్రొఫైల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. సో ఈ 10 MBA తో పాటు మీరు హోల్డ్ చేస్తే డెఫినెట్లీ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, వెల్త్ మేనేజ్మెంట్ ఇలాంటి రోల్స్ కి మీరు డెఫినెట్లీ ఎలిజిబుల్ గా అవుతారు. ప్లస్ ఆల్రెడీ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ క్లియర్ చేశారు కాబట్టి ఒక బేసిక్ మార్కెట్ నాలెడ్జ్ అనేది కూడా మీరు రెడీగా మీ మైండ్ లో ఉంటుంది. సో 10A చేసిన తర్వాత 10B కూడా చేసుకుంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు తెలుసుకుంటారు. సో ఆ ప్రాక్టీస్ అనేది డైరెక్ట్లీ మీరు చాలా యూస్ఫుల్ గా మీ క్లయింట్స్ కి మీరు ఇవ్వచ్చు. సో ఒక స్టూడెంట్ అడ్వాన్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి డిఫరెంట్ స్టేజెస్ లో ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ఇవాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది, ప్లస్ కంప్లైన్సెస్. సో
10A చేసిన వాళ్ళు కంపల్సరీ ఒక కాంబినేషన్ లాగా 10B అనేది కూడా చేయాలి. సో చాలా యూస్ఫుల్ సర్టిఫికేషన్ అనుకోవచ్చు క్లయింట్ ఇంటరాక్షన్ విషయం మీద. సో అడ్వైజరీ రోల్స్, ప్లానర్ రోల్స్ ప్లస్ హయ్యర్ కస్టమర్ వాల్యూ అనేది మీకు తెచ్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ 10A 10B సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో హై అండ్ HNI కస్టమర్స్ కోసం ఈ సర్టిఫికేషన్ లో నేర్చుకున్న సబ్జెక్ట్ మీకు అక్కడ బాగా యూజ్ అవుతుంది. సో ఈ 10A ఇంకా 10B కాంబినేషన్ లో చేయాలి అనేది నా సజెషన్. సో మనం చెప్పుకున్న కోర్సెస్ లో లాస్ట్ PMS డిస్ట్రిబ్యూషన్. సో ఒక పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేస్తారు అనేది మనం ఈ PMS కోర్స్ లో తెలుసుకుంటాము. సో ఇది మ్యాండేటరీ కోర్స్ 21A. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ మార్కెట్స్ లో ప్రొడక్ట్ రిస్క్ రిటర్న్స్ అనేది మనం తెలుసుకుంటాము. PMS ఏ విధంగా ఆపరేట్ అవుతుంది ప్లస్ ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ రోల్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. మూడోది లీగల్ రెగ్యులేషన్స్ ఏంటి PMS కి రిలేటెడ్ ప్లస్ డెఫినెట్లీ మనకి ఈ టాక్సేషన్ ఇంకా పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఎలా ఉంటుంది పర్టికులర్ ఫీల్డ్ లో ఖచ్చితంగా మనం తెలుసుకుంటాము. సో ఇది తెలిసిన తర్వాత ఏ విధంగా మనం కెరియర్ వెళ్తామంటే హై అండ్ క్లయింట్స్ కి మనం పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలి అనే దానికి మనకి PMS చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక PMS ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఒక 50 lakhs అండ్ అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ చేసే కేపబిలిటీ అనే ఇన్వెస్టర్స్ కి మనం అప్రోచ్ అవుతాము. సో చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ సబ్జెక్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కూడా మనం ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది మనం పిచ్ చేయలేము టు HNI కస్టమర్. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది చాలా చాలా క్రీమ్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఒక MBA స్టూడెంట్స్ కి ఒక రోడ్ మ్యాప్ అనేది మనం ఇవ్వచ్చాము. సో ఫస్ట్ అనాలిసిస్ 5A కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ దాని తర్వాత ఈక్విటీ డెరివేటివ్స్ కి వెళ్ళండి. నెక్స్ట్ రీసెర్చ్ అనలిస్ట్, మళ్ళీ 10A 10B అండ్ లాస్ట్ PMS. సో 6 ఇచ్చే వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ అనేది నేను ఇచ్చాను. సో వీటిలో ఒకటే ఇవ్వాలి అంటే మీ ఇండివిజువల్ అవుట్లైన్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ప్రతి ఒక్క కోర్స్ ఇంపార్టెన్స్ ఉంది. ప్లస్ మనం ఏరియా ఆఫ్ లొకేషన్స్ కూడా మనం చూసుకున్నాము. సో స్పెసిఫిక్ గోల్ క్రైటీరియా, మీరు ఏ ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ తగ్గట్టు మీరు సర్టిఫికేషన్స్ అనేది చేసుకొని రెడీగా ఉండండి బిఫోర్ యూ కంప్లీట్ యువర్ MBA అనేది నా సజెషన్. సో ఫీల్డ్ చూసుకున్నాము, కోర్స్ చూసుకున్నాము. సో డెఫినెట్లీ ఒక ఫైనల్ మెసేజ్ MBA స్టూడెంట్స్ కి, థియరీ మీ ప్రాక్టికల్ అప్రోచ్ తోటి మనకి సర్టిఫికేషన్స్ అనేది నేర్పింది. డెఫినెట్లీ ప్రతి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ వెనకాల మనం రెగ్యులేషన్స్ అనేది చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ప్లస్ మీరు ఒక బేసిక్స్ MBA కోర్స్ కాకుండా ఈ NISM కోర్స్ తోటి కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ డెఫినెట్లీ అక్కడ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ మీ రెజ్యూమ్ ఆల్రెడీ సెబీ రికగ్నైజ్డ్ క్రెడెన్షియల్ కింద మనం అనేది అనుకోవచ్చు. సో MBA తో పాటు సీరియస్ గా ఈ పర్సన్ NISM కోర్సెస్ చేశాడు కాబట్టి కెరియర్ తోటి చాలా సీరియస్ గా ఉండాలి అని ఆలోచన ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. ప్లస్ మన కెరియర్ గ్రోత్ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఫాస్ట్ గా మనం చిన్న చిన్నగా సర్టిఫికేషన్ ఆల్రెడీ ఉంది. ప్లస్ మీ పర్ఫార్మెన్స్ అనేది కూడా మ్యాచ్ అయితే డెఫినెట్లీ మీరు హయ్యర్ లెవెల్లో ఫాస్ట్ గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో స్టార్ట్ ఎర్లీ మనం చెప్పుకోవచ్చు. 2 years టైంలో డిలే చేయకుండా 1 by 1 మీకు చెప్పిన జర్నీలో నేను మీకు ఆ విధంగా మీరు వెళ్ళండి, చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది అనేది నేను చెప్తాను. సో ఓవరాల్ గా నా గురించి నేను ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ ఆల్రెడీ నేను చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను మీకు ఫర్దర్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్ మీ నాలెడ్జ్ ని పెంచుద్ది. దాంతో పాటు మీ నాలెడ్జ్ పెరుగుతుంటే డెఫినెట్లీ మీ క్లయింట్స్ అనేది మన దగ్గర డెఫినెట్లీ దగ్గర ఉండి మన సర్వీసెస్ అనేది తీసుకుంటారు. సో ఎడ్యుకేషన్ తో పాటు మనం సర్వీసెస్ కూడా ఇస్తాము. ప్లస్ మీరు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు ఈ పర్టికులర్ నా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మీరు మెయిల్ ఆర్ మొబైల్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు నా సర్వీసెస్ ఆర్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.